హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను కట్టెపరుగుల చేపల పులుసు చేస్తున్నానండి. ఈ కట్టెపరుగులు అండి కొన్ని ప్రాంతాల్లో కట్టెపరుగులు అంటారు, కొన్ని ప్రాంతాల్లో నేమలు అంటారు, కొల్లింగి చేప అని కూడా అంటారండి. వీటితో నేను పులుసు చేస్తున్నానండి. బెండకాయ వేసి ఈ చేపలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఇలాగా ఇవ్వండి. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుపు, బెండకాయలు. ఈ బెండకాయ వేసి పులుసు చేసి చాలా బాగుంటుందండి. బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా. ఇవేమో మసాలా కోసమని ఇవి ఆనియన్స్ అండి. ఇవ్వండి అల్లం, వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 4-5 లవంగలు, కొంచెం దాచిన చెక్క, 10 మిరియాలు, ఒక చిన్న పావు స్పూన్ అంతా గసాలు, 2 యాలకులు, చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ మసాలా ముద్ద చేయాలండి. కారం, ఉప్పు, కారం, పసుపు అండి. ఇదిగోండి, ఇది కొంచెం జీలకర్ర 1 స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ మెంతులు వేయించి పెట్టుకున్నానండి. ఇది పొడి చేయాలి. వీటితో నేను కట్టెపరుగు చేపల పులుసు చేసి చూపిస్తానండి. నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఈ మసాలాలన్నీ మిక్సీలో వేసుకుందాం. చక్కగా ముద్ద చేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీకి వేసేసుకుని దాంతోపాటు ఒక ఆనియన్, ఒక టమోటా, ఇదంతా చక్కగా ముద్ద చేసుకుని అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. అదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, ఒక కొంచెం కరివేపాకు, ఈ ఆనియన్స్, ఒక ఆనియన్ అండి, అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మసాలా ముద్దలో కూడా ఒక ఆనియన్ వేసాం. ఇది ఒక ఆనియన్. ఫస్ట్ ఇది వేగాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకుని ఈ ముద్ద అండి, ఇందాక మనం ఆనియన్స్ మీకు మసాలాలన్నీ చూపించాను కదా, ఆ ముద్ద ఇప్పుడు వేసేసుకుందాం. వేసేసుకుని చక్కగా బాగా వేగనివ్వాలండి ఆయిల్లో. వేగాక మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, చక్కగా మసాలా వేగుతుంది కదా, ముద్ద చక్కగా వేపుకోండి, పచ్చివాసన లేకుండా బాగుంటుంది. అది వేగిపోయింది కదండి. ఇప్పుడు దాంట్లోకి కారం మనం ఎంత తింటామో అంత, నేను ఫుల్గా 3 స్పూన్లు వేసానండి. 1 స్పూను సాల్ట్ వేసాను. చక్కగా ఇవి కూడా రోస్ట్ అవనిద్దామండి. రోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చక్కగా ఇవి ఈ కట్టెపరుగుల చేపలకు వస్తాయండి. ఇవి బుడ్లు అంటారు వీటిని, చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి అలా ముందు కదిలించుకుందాం. మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు అయింది. ఒకసారి గరిటెతో అటు ఇటు పైకి కిందకి కలుపుకోండి. మరీ ఎక్కువ కలపకండి, ముక్కలు ఇడిపోతాయి. ఇప్పుడు ఇదిగోండి, చింతపండు పులుపు మనం పులుసు తీసుకున్నాం కదా, అది చక్కగా వేసేసుకోండి. ఇలాగా వేసేసుకుని మంట హైలో పెట్టేసుకుని
కొంచెం వాటరు ముక్క ములిగేలాగా వేసేసుకునండి. చక్కగా ఇలాగా ఇంకా గరిటె పెట్టకుండా ఇలాగే తిప్పేసుకోండి. కొంచెం ఉడుకు పట్టాక మిగతా ప్రాసెసర్ చూద్దామండి. ఇదిగోండి, పులుసు పోసాక ఒక 2-3 నిమిషాలు అలాగా ముక్కలు ఉడికేటప్పుడు ఇదిగోండి బెండకాయలు చక్కగా దానికి ఒకటి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు పైన చక్కగా ఉడికిపోతాయి. వాటిల్లో ఇదిగోండి బెండకాయలు వేసేసాం కదా, పచ్చిమిర్చి ఇలాగ మధ్యలో చీరుకోండి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, బాగుంటుంది. పచ్చిది కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర. ఇప్పుడు ఉప్పు కారం పులుపు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు ఏది సరిపోతే అది అడ్జస్ట్ చేసుకోండి. అంతే. ఇట్లాగా చక్కగా ఇలాగా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికాక నేను మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, ఒక 10-12 నిమిషాలు ఉడికేసరికి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పొడి ఫస్ట్ మీకు చూపించాను కదా, ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర ద్వారగా వేయించి పొడి చేసినండి. ఈ పొడి ఏం చేస్తారంటే ఇగో కొంచెం ఒక పావు స్పూన్ అంతా చక్కగా ఈ పొడి వేసేసుకుని ఇలా పైన ఇలా జల్లేసి స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పచ్చిది చక్కగా వేసేసుకోండి. వేసేసుకుని స్టవ్ కూడా ఆపేసాను. చక్కగా ఇదిగోండి మన వేడి వేడి కట్టిపరుగు చేపల పులుసు రెడీ. బెండకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది దీనికి. ఇదిగోండి చక్కగా ఈ చేపల పులుసు చక్కగా రైస్ పెట్టుకుని వేడి వేడి అన్నం, ఈ కట్టెపెరుగు చేపల పులుసు వేసుకుంటే సూపర్ ఉంటుందండి. బెండకాయ మాత్రం వేసుకోవడం మానకండి, చక్కగా బెండకాయ కంపల్సరీ వేసుకోండి. సూపర్ టేస్ట్ ఇస్తుంది ఈ చేపల పులుసులో. ఇలా బెండకాయ లాగే కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇదిగోండి మన కట్టెపెరుగుల చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్.